సిఎస్ఐ చర్చ్ అభివృద్ధికి సహకరిస్తా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్. కుటుంబ ఆత్మీయత ఆరాధనలో పాల్గొన్న ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే. సిఎస్ఐ చర్చ్ అభివృద్ధికి సహకరిస్తా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. శనివారం ఎస్ఆర్పురం మండలం చిన్నతయ్యూరు ఈఎస్ఐ కల్వరి మౌంటైన్ చర్చ్ ఆధ్వర్యంలో కుటుంబ ఆత్మీయత ఆరాధన కార్యక్రమం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్చ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని అన్నారు. అన్ని మతాలు ఒకటేనని, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా అందరిది మానవత్వం మతమని అన్నారు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలని తెలిపారు. అనంతరం మత పెద్దలు చర్చికి రోడ్డు సౌకర్యం కావాలని త్వరగా వెంటనే స్పందిస్తూ సీసీ రోడ్డును త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందుగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ను మత పెద్దలు ఘనంగా పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు, వేమన నాయుడు, మండల ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు నాగరాజు, పైనేని మురళి, దాసరి సతీష్, సురేష్, మధు, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, సిద్దయ్య, శెట్టి, ధనంజయ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. இந்த நிகழ்வுக்கு அடுத்த ஆண்டு எந்த தடையில்லாமல் ஒரு அழகிய சாலை அமைத்து தருவேன் என்று வாக்களித்திருக்கிறார்கள். மேலும் இந்த நெல்ல பகுதிகளுக்கான ஆண்டவரே எங்களுக்கு அதை பதிவு செய்து கொள்வதற்கான ரெஜிஸ்ட்ரேஷன் பண்ணுவதற்கான ஆண்டவரே ப்ரொவிஷனல் சர்டிபிகேட்ஸ் எல்லாம் ஒழுங்கு செய்ய ஆண்டவரே ஆலோசனை தருவதாக சொல்லியிருக்கிறார்கள். எல்லாவற்றுக்காக நாம் நன்றி செலுத்துகிறோம். సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ కుటుంబ ఉత్సవం మీరు జరుపుకుంటున్నారు. ఇందులో నేను కూడా ఒక భాగంగా ఈ ఇయర్ జరుపుకునే దాంట్లో నేను కూడా మీతో పాటు ఉండడం చాలా సంతోషం అనిపించింది. వచ్చేటప్పుడు రోడ్డు మాత్రం చిన్న చిన్న సమస్య ఉన్నది చూశాను. ఖచ్చితంగా దీన్ని సీసీ రోడ్ ఇమీడియట్గా మంజూరు చేసి నెక్స్ట్ ఇయర్ మీకు బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు మంచిగా రావడానికి మేము అన్నీ కూడా మీకు సహకరిస్తాం. మీకు ఇక్కడ ప్రార్థన చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మీకు దగ్గరుండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. మనందరూ సోదర భావంతో, హిందూస్ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, మనందరూ కూడా సోదరత్వంతో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. మనలో విభేదాలు వద్దు, మనంతా అన్నదమ్ములం, దేవుడు ఒక్కటే, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పుకుంటున్నాం అంతే. మనం క్రిస్టియన్ మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రోగ్రాంలో ఇక్కడ మన హిందువులు మనం ఏం చెప్తామంటే హిందూ గాడ్ దేవుడు అంటాము, క్రిస్టియన్లు వచ్చి మనం జీసస్ దేవుడు అంటాము, ముస్లింలు వచ్చి అల్లా దేవుడు అంటారు. కానీ దేవుడు ఒక్కటే. మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోకూడదు, మనందరూ కూడా మానవులం. సో మానవత్వం అనేది అన్ని చోట్ల కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అందుకే జీసస్ అన్ని చోట్ల మానవత్వం గురించి ప్రతి చోట బైబిల్లో ఎక్సలెంట్గా ప్రతి వాక్యాల్లో ఉన్నాయి. సో కాబట్టి జీసస్ చెప్పిన అడుగుదారుల్లో అందరూ నడవాలి. దేవుడిచ్చిన 10 కమాండ్మెంట్ మనం ఫాలో చేయాలి. అహింస చేయకూడదు. సోదరత్వ భావంతో అందరితో కలిసిమెలిసి మెలిగి ఉండాలి. ఇదే విధంగా మరెన్నో పండుగలు మీరు ఇదే ఉత్సాహంతో జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను బ్లెస్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పాస్టర్ల ఫ్యామిలీ, పాస్టర్ పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పాస్టర్ ఫ్యామిలీ కోసం, మీకోసం ఎల్లప్పుడూ వాళ్ళు మీకోసం ప్రేయర్ చేస్తుంటారు. సో కాబట్టి పాస్టర్ల కోసం, పాస్టర్ల ఫ్యామిలీ కోసం మీరు ప్రేయర్ చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం పాస్టర్లు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ వచ్చి మనకు అవసరం. ప్రేయరే మనల్ని మంచిగా చూసుకుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రేయర్సే మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కాబట్టి ఇదే విధంగా భక్తితో మరెన్నో ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొజిషన్ సర్టిఫికేట్ లేదని చెప్పారు. మేము కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటాం దీన్ని. ప్రొవిజనల్ సర్టిఫికేట్ నేను ఆర్డీఓ దగ్గర మాట్లాడి, కలెక్టర్ దగ్గర మాట్లాడి మీకు ఖచ్చితంగా దీన్ని ఇప్పిస్తామని చెప్పేసి నేను వాగ్దానం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.